రక్షణార్థమైన కృపాకార్యం మీ హృదయాల్లో సంపూర్ణంగా జరిగిందో లేదో పరీక్షించుకోండి. మీరు ఇతరులకు ఇవ్వచూపే రక్షణార్థమైన దేవుని కృపకు మీరే దూరంగా ఉన్నారేమో. ఇతరులకు ప్రకటించే సువార్త శక్తిగల కార్యానికి మీరే అన్యులుగా ఉన్నారేమో. రక్షకుని అవసరాన్ని లోకానికి చాటి చెప్పే మీరే ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయనలోనూ ఆయన అనుగ్రహించే రక్షణలో ఉన్న ప్రయోజనాల్లోనూ ఆసక్తిని కోల్పోతున్నారేమో అని మీ గురించి మీరే జాగ్రత్త పడండి. లేదంటే నాశనం గురించి ఇతరుల్ని జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ మీరే నాశనం అవుతారు. ఇతరులకు ఆహారం సిద్ధం చేస్తూ మీరే ఆకలితో అలమటిస్తారు. నీతి మార్గాన్ని అనుసరించడానికి ఎవరైతే అనేకుల్ని త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రాల్లా ప్రకాశిస్తారనే వాగ్దానం ఉంది. అయితే మొదటిగా ఆ నీతి మార్గం వైపు వాళ్ళు తిరిగి అప్పుడు ఇతరుల్ని ఆ మార్గం వైపు తిప్పాలి. అప్పుడే వారికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. వేదనకరమైన స్థలానికి రావద్దని ఇతరుల్ని హెచ్చరిస్తూనే అక్కడకు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. నరకాన్ని తప్పించుకోవడానికి తీవ్రంగా కృషి చెయ్యమని తమ శ్రోతల్ని 100 సార్లు బతిమాలిన ఎంతోమంది ప్రసంగికులు ఇప్పుడు నరకంలోనే ఉన్నారు. రక్షణ సువార్తను తాము తృణీకరిస్తూ ఇతరులకు దాన్ని ప్రకటించే వారిని తామే ఆధ్యాత్మిక సత్యాలను నిర్లక్ష్యం చేస్తూ దుర్వినియోగం చేస్తూ ఇతరులకు వాటిని బోధించే వారిని దేవుడు రక్షించడు. తెలివైన ఏ మనిషి అయినా అలా కోరుకుంటాడా? ఇతరుల కోసం ఖరీదైన దుస్తుల్ని కుట్టే టైలర్స్ చాలా మంది చిరిగిపోయిన బట్టల్నే ధరిస్తుంటారు. ఇతరుల కోసం రుచికరమైన ఆహార పదార్థాల్ని సిద్ధం చేసే వంటవాళ్ళు కనీసం తమ చేతి వేళ్లకు అంటిన ఆహార పదార్థాన్ని ఎన్నడూ రుచి చూడరు. ఒక మనిషి గొప్ప ప్రసంగికుడైనందుకు దేవుడు ఎన్నడూ అతన్ని రక్షించడు. ఎవరైతే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారో, పవిత్రంగా జీవించి తమ యజమాని పనిలో నమ్మకంగా కొనసాగుతారో వారినే దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మీ గురించి మీరే జాగ్రత్త పడండి. మీ శ్రోతల్ని ఎలా ఉండమని బలవంతం చేస్తున్నారో మీరు అలాగే ఉండండి. వాళ్ళను ఏ విషయాల్ని నమ్మమని పురికొల్పుతున్నారో వాటినే మీరు నమ్మండి. వారికి ప్రకటించే రక్షకునిలో మీరు సంపూర్ణంగా ఆనందించండి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే ఇతరుల్ని కూడా ప్రేమించమని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. అంటే నిన్ను నీవు ద్వేషించుకోకూడదని, నాశనం చేసుకోకూడదని, ఇతరుల్ని కూడా నాశనం చేయకూడదని అర్థం. అపవిత్రమైన నామకార్థ క్రైస్తవునిగా ఉండడమే భయంకరమైతే అపవిత్రమైన ప్రసంగికునిగా ఉండడం మరింత భయంకరమైన విషయం. బైబిల్ తెరిచినప్పుడు మీరు చదువుతున్నది మీరు పొందబోయే శిక్షావిధి గురించిన సమాచారం అనే విషయం మీకు వణుకు పుట్టించదా? మీరు మీ ప్రసంగాలను రాసుకుంటున్నప్పుడు మీ ఆత్మలకు వ్యతిరేకమైన నిందల్ని నమోదు చేసుకుంటున్నారని అర్థం కావట్లేదా? పాపానికి వ్యతిరేకంగా మీరు వాదిస్తున్నప్పుడు మీరు మీ స్వీయ చిత్రాన్ని వర్ణిస్తున్నారు. శోధింప శక్యము కాని క్రీస్తు మహదైశ్వర్యములను, ఆయన కృపను ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు వాటిని తృణీకరిస్తున్న మీ దోషాన్ని, వాటిని కలిగి లేని మీ దారిద్ర్యాన్ని మీరు ప్రచురం చేసుకుంటున్నారు. క్రీస్తు చెంతకు రమ్మని, లోకం నుంచి వేరై పొమ్మని, విశ్వాసంతో పరిశుద్ధంగా జీవించమని మీరు ప్రజల్ని విన్నవించుకుంటున్నారు. అయితే మీ మనస్సాక్షి మెలకువగా ఉంటే అది ఖచ్చితంగా ఇదంతా మిమ్మల్ని మీరు గందరగోళానికి గురి చేసుకోవడానికే మాట్లాడుతున్నారు అని చెబుతుంది. మీరు నరకం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ సొంత ఆస్తి గురించే మాట్లాడుతున్నారు. పరలోకంలోని ఆనందం గురించి మాట్లాడుతుంటే
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మీకెలాంటి హక్కు లేదు. కాబట్టి మీరు కేవలం మీ సొంత విచారాన్ని వర్ణించుకుంటున్నారు. మీరు చెబుతున్నది మీ ఆత్మలకు వ్యతిరేకమైన విషయాలనే కదా. అయ్యో, ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం! ఒక మనిషి ఎంతో పరిశోధన చేసి ప్రసంగించేది తనకు వ్యతిరేకమవడం, తనకు తానే శిక్ష విధించుకోవడానికి ఎన్నో రోజులు గడపడం ఎంత విచారకరమో!